అందరికి పైన మహాత్యము గల మహారాజు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు, మహాదేవుడు. ఎవరంటేనా? మహాదేవుడు. కాబట్టి ఈ మహాదేవుడు యెహోవా మహాదేవుడు. ఈ దేవుడు మనకు ఈయన తండ్రి అయినందుకు, ఈ దేవుడు మనకు తండ్రి అయినందుకు ప్రభువును మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. వింటున్నారా? ఆయన మన తండ్రి. మలాకి గ్రంథంలో ఏమంటాడు? నేను తండ్రిని కానా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఇది. అంటే ఆయన పిల్లలం మనం. ఆయన మనల్ని కన్నడు. ఆయన పిల్లలం మనం. ఆయన మన తండ్రి, మహాదేవుడు. ఏ దేవుడు మనకు తండ్రి? మహాదేవుడు. దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు మనకు తండ్రి అయినాడు. యేసుప్రభు ఒక మాట అంటున్నాడు, యోహాను సువార్త 8:44 వచనంలో. చదువు ఆ మాటని. యోహాను సువార్త 8:44 వచనంలో. చాలండి. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. యేసుప్రభు ఏమంటాడు? మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు. యేసుప్రభు అంటున్న మాటల్లో కూడా వాస్తవం ఉంది. అపవాది సంబంధులం అంట మనం. మీ తండ్రి ఎవరు అంటే అపవాది. ఎందుకు? కింద ఏమంటున్నాడు? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. ఇప్పుడు ఆగండి. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరని చెప్పండి? అబద్ధము లేకుండానే పెరిగినమా? చెప్పండి, అబద్ధము లేకుండానే పెరిగినమా? సరే, మనం నరహంతకులము కామా? అబ్బే, నేను ఎవరిని పొడవలేదండి, నేను నరహంతకుని కాదని అనుకుంటున్నామా? చెప్పండి, మనం నరహంతకులం కామా? చెప్పాలా? నరహంతకులం కామా మనము? నరహంతకులం కామా? వాక్యం చెప్తుంది 1 యోహాను రాసిన పత్రికలో, తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు. ఇప్పుడు చెప్పండి, కత్తి తీసుకొని ఒకరిని పొడవాల్సిన అవసరం లేదు. వింటున్నారా? నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు, నీవు నరహంతకునివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఎవరినో పొడసాల్సిన అవసరం లేదు, హత్య చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, మీరు నరహంతకులు. వింటున్నారా? మీరు నరహంతకులు అంటున్నాడు. మీరు వ్యభిచారులు అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎవడైనను ఈ లోకంతో స్నేహం చేయగోరినలా వాడు, చెప్పండి, చదవన్నమాట, వ్యభిచారిణీయులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వ్యభిచారిణీయులారా అంటే అర్థం ఏంటి? వ్యభిచారులారా. ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేస్తే వాడెవరు? వ్యభిచారి. అదనమాట. ఈ లోకంతో స్నేహం చేసే వారంతా ఎవరు? వ్యభిచారులు. ఎందుకు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు అన్నాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు ఉంటాయి. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఇవి తండ్రి వలన వచ్చినవి కాదు, మరొకరి నుండి వచ్చినవి ఇవి. మరొకడు అంటే ఎవడు? అపవాది. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, వాని గుణలక్షణాలు మీలో ఉన్నాయి, వాని గుణలక్షణాలు కనపడుతున్నాయి, అంత తండ్రి స్వభావమే అంటాడు. అంతేనా? అంత తండ్రి స్వభావమే అంటాడు మనల్ని. ఏ తండ్రి? సైతాను పిల్లలం అంట మనం. ఎందుకు?
సైతాను అబద్ధికుడు, మనము వాని గుణాలు మనలోకి వచ్చినాయి, వాని పోలిక మనలోకి వచ్చింది. అందుకే సైతాను పిల్లలారా అన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను మరొక స్టైల్లో మాట్లాడాడు. ఏమని? సర్ప సంతానమా అన్నాడు. అంటే సర్ప సంతానం అంటే ఓ సైతాను పిల్లలారా అని, ఓ సైతాను పిల్లలారా అని. ఎందుకు? మీ యందు నిత్య జీవము లేదు, మీరు నరహంతకులు, మీరు ద్వేషిస్తారు, మీ యందు ప్రేమ లేదు, దయ లేదు, అబద్ధికులు, మీరు మోసగాండ్రు, నరహంతకులు, వ్యభిచారులు, మీరు దొంగలు. ఈ ఎన్ని లక్షణాలన్నీ మనయే అండి. అయితే మనము అపవాది పిల్లలమైపోయినాం, సైతానుకు పిల్లలమైపోయినాం. మనం చెప్పకపోయినా మన లక్షణాలను బట్టి ఏమంటారు చెప్పండి? లక్షణాలను బట్టి కనుక్కుంటారంట. చెట్టు తన ఫలముల వలన తెలియపరచబడుతుందంట, ఇది మంచిదా చెడ్డదని. వింటున్నారా? చెట్టు ఏమవుతుందంట? తన ఫలముల వలన ఇది మంచిదా చెడ్డదని తెలియపరచబడుతుందంట. మనలో కూడా కొన్ని ఫలాలు ఉన్నాయి. అందుకే మన అపవాది పిల్లలం అయిపోయి ఉన్నాం. అయితే యేసు ప్రభువారు తన పిల్లలుగా స్వీకరించడానికి, వింటున్నారా, దేవుని పిల్లలుగా స్వీకరించడానికి ఈ లోకానికి వచ్చిండు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన ఎవరిచ్చిండ్రు ఇది ఆధిక్యత? యేసు ప్రభు ఇచ్చినాడు. భూమి మీదకి వచ్చి నన్ను స్వీకరించండి, నన్ను మీరు విశ్వసించండి. ఏంటన్నారా? నేను మీ రక్షకుని, నేను మీ ప్రభువుని, మీ కొరకు ప్రాణం పెట్టిన విమోచకుని. మీరు నన్ను అంగీకరిస్తే, నా యందు విశ్వాసం ఉంచితే మీరు దేవుని పిల్లలు అయ్యే అవకాశము నేను ఇస్తా, అధికారం ఇస్తా. మీరు దేవుని పిల్లలే కానీ అపవాది పిల్లలు కారు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనము దేవుని పిల్లలుగా మార్చబడుతూ వచ్చినాం. వింటున్నారా? మనము దేవుని పిల్లలం. వాక్యం చెప్తుంది మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఇంకా ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అని చెప్పబడింది. ప్రస్తుతం మనం దేవుని పిల్లలమైనామని పౌలు అంటాడు. సరే, ఈ తండ్రి ఎలాంటి తండ్రి తెలుసా? పరలోకపు తండ్రి ఎలాంటి తండ్రి? ఈయన ప్రేమగల తండ్రి, మహాదేవుడైన దేవతలందరికీ మహారాజు అయిన దేవుడు మనకు తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఈయన ఎలాంటి తండ్రి తెలుసా? ప్రేమగల తండ్రి, ప్రేమించే తండ్రి. ఆయన ప్రేమగల తండ్రి అని చెప్పడానికి లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పిండు. చిన్న కుమారుడు తన ఆస్తి అంతా అమ్ముకొని వెళ్ళిపోయాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వలన తన ఆస్తి అంతా అక్కడ ఖర్చు చేసిండు. వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరిండు. అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, తినడానికి లేదు, పిచ్చోడైండు. ఎంటికలు పెరిగినాయి, కటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, మరలా బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, బట్టలన్నీ చినిగిపోయినాయి, గడ్డం పెరిగింది, తల పెరిగింది, పిచ్చోడైపోయినాడు. వింటున్నారా? కాబట్టి పక్కన ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిలో, ఆ దేశస్తులలో ఒకని చెంత చేరిందంట. వింటున్నారా? ఒకని చెంత చేరిందంట అంటే వాడిని తండ్రిగా ఆశ్రయించడం అని అర్థం. ఒకని చెంత చేరిందంట. చేరితే వాడు ఎలాంటి తండ్రో తెలుసా? కనికరం లేని తండ్రి, దయలేని తండ్రి, జాలి లేని తండ్రి, ప్రేమ లేని తండ్రి. ఏం చేసిండు? వానికి అన్నం కూడా పెట్టేవాడు కాదంట. నీ వెళ్ళి పందులు మేపుకొనిరా, అంతే. నీ వెళ్ళి పందులు మేపుకొనిరా, ఆ పందులు పొట్టు తిను, అవి తిననిచ్చే తిను, లేకపోతే వద్దు. పాపము ఆకలి అవుతుందంట. ఆ పందులు తినే పొట్టు దగ్గరికి పోయి అది తిందామని ఆశపడిపోతే ఆ పందులే ఇట్లా దొబ్బినాయి అంట. నువ్వు పందివా అంటే అంటాయి. ఇటురా, నువ్వు పందివా, మా పొట్టు తినడానికి నువ్వు పందివా అన్నాయంట. సిగ్గుతో తలదించుకొని బుద్ధి వచ్చిందంట.
అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది కూలివాండ్రకి ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడే లేచి ఈడు నా తండ్రి కాదు, ఈడు కనికరము లేనోడు, ఈడెవడు, ఈడు భక్షించేవాడు, ఈడు రక్షించేవాడు కాదు. వింటున్నావా? వీడు రక్షించే తండ్రి కాదు, ఈడు భక్షించేవాడు. కనికరము లేదు, జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు. అందుకే పందులు మేపడానికి పంపించిండు. ఎవరన్నా తండ్రి పందులు మేపడానికి పంపిస్తాడా? చెప్పండి. ఒక తండ్రి ఏమని కోరుకుంటాడు పిల్లల విషయంలో? పిల్లలతో ఏమంటాడు? ఒరే నాయన, మేము నా కాలంలో నేను ఎంతో కష్టపడినా నీకొద్దు ఈ కష్టం, నువ్వేం చేయాలా? చదువుకొని మంచి ఆఫీసర్ కావాలా. అంటే ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి ఒక తండ్రికి పిల్లల పట్ల. పరలోకపు దేవుడు కూడా మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో గొప్పవి. వింటున్నారా? ఆయన తలంపులు విస్తారములంట మన పట్ల పరలోకపు తండ్రికి. ఆయన నిజమైన తండ్రి. మనకు తండ్రి కాని వాని చేరి నష్టపోయినాం, మనల్ని దరిద్రులు చేసిండు. వింటున్నారా? జాలి, దయ, ప్రేమ లేకుండా మనల్ని కఠినంగా మనల్ని లోకములో ఉంచినాడు. ప్రియులరా, వాడే అపవాది. కాబట్టి నిజమైన తండ్రిని వెతుక్కుంటూ వచ్చినాం. కాబట్టి ఆ తండ్రే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ తండ్రిని ప్రత్యక్షపరిచినాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, ఆ ప్రేమ నాలో ఉంది చూడు అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు ప్రాణం కూడా పెట్టినా, నీ కొరకు రక్తమంతా కార్చిన అన్న ప్రేమ తండ్రిది. కాబట్టి ఆ కుమారుడు అక్కడి నుండి పోతూ ఉంటే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడట. చూడండి, నిజమైన తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుందో ఆ తండ్రిలో ప్రేమ ఉంది. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి, ఎక్కడున్నప్పుడు చూసిండంట? దూరంగా ఉన్నప్పుడు చూసిండంట. అందుకే మనల్ని మన పాపములు మన దేవునికి మనకు ఏం చేసినాయి? ఎడం చేసినాయి. మన దేవునికి మనకు ఎడం చేసి, అందుకే దూరం అయిపోయినాం. మనం దూరంగా ఉన్న మనల్ని చూసినాడు. చూసి ఏం చేసిండు? కనికర పన్నాడంట. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏ తండ్రి? ఈ తండ్రి కనికరము గల తండ్రి, ప్రేమ గల తండ్రి, కనికరము గల తండ్రి, ప్రేమ గల తండ్రి, కనికరము గల తండ్రి, దయగల తండ్రి. నిర్గమకాండం 22:27 వచనంలో ఈయన దయగల తండ్రి. నిర్గమకాండం 22:27 వచనం చదవండి. నేను దయగలవాడిని చూడు, నేను ఓర్చుకోలేను, వాడు ఒకవేళ బాధపడతా ఉంటే నేను ఓర్చుకోను చూడు అని నేను వింటా, అప్పుడు నీ పని చెప్తా అని. నేనెంతో దయగలవాడిని. దేవుడు దయగలవాడు మన పట్ల, దయగల తండ్రి. ఆయన ప్రేమగల తండ్రి. రెండవది జాలిగల తండ్రి. ఏ తండ్రినా? యెహెజ్కేలు 16:5 వచనం. జాలిగల తండ్రి. రెండవది ఈయన ఎవరంటే జాలి పడినవాడు. యెహెజ్కేలు 16:5 వచనంలో జాలిగల తండ్రి. చదవండి, త్వరగా అందియాలా? రెఫరెన్స్ అందిస్తే ఎవడు కటాక్షింపలేదు, నీ యందు జాలిపడి వాడు ఒక్కడు కూడా లేడు. చూడ అసహ్యంగా ఉన్నావు, అయితే నేను నీ వద్దకు వచ్చి బ్రతకమని చెప్పిన నీ బ్రతుకును కోరిన వాడిని నేను అంటున్నాడు. నీవు బ్రతకాలని కోరుకున్నాను. మరో తండ్రి ఏం చేసిండు? మన సావును చూసిన తండ్రి, మన చావును చూడాలనుకున్న తండ్రి. వింటున్నారా? కనికరం లేనివాడు, దయ లేనివాడు సైతాను. ఈయన జాలిగల తండ్రి,
కనికరము గల తండ్రి, దయగల తండ్రి. ఐదవదిగా ఈయన క్షమించే తండ్రి. ఎవరంటేనా చెప్పండి? క్షమించే తండ్రి. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఈయన క్షమించే తండ్రి. వింటున్నారా? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడంట. సిద్ధమైన మనస్సు గలవాడంట. చూద్దాం. నెహెమియా 9వ అధ్యాయం 17వ వచనం. అయితే నీవు క్షమించడానికి సిద్ధమైన దేవుడవు. చూడండి, క్షమించడానికి సిద్ధమైన దేవుడు. దూరంగా ఉన్న వాడిని చూసినాడు, అబ్బో ఈడేనావా నా కొడుకు అని పరిగెత్తుకుంటూ పోయినట. ఎంత ప్రేమో చూడండి తండ్రికి. పరిగెత్తుకుంటూ పోయిండు, వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అప్పటికి వాడు ఎన్ని రోజులైందో స్నానం చేయక. వింటున్నారా? స్నానం చేయక ఎన్ని రోజులైందో. వాని శరీరం మీద ఉన్న మాలిన్యము, మట్టి, ఎంట్రుకలు పెరిగినాయి. వాని నెత్తిలో ఎన్ని పేలున్నాయో. వాని వస్త్రాలు మాసిపోయినాయి, చినిగిపోయినాయి. అవన్నీ చూడలేదండి తండ్రి. ఏం చేసిండు ముందు? చెప్పండి, ఏం చేసిండు? ముందు పోయి మెడ మీద పడి కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు. నీవు నా కుమారుడు, కనికరం గలవాడు, దయగలవాడు, ప్రేమ గలవాడు, క్షమించేవాడు, ప్రేమించే తండ్రి. నిన్ను నన్ను అలా కోరుకున్నాడు. నిన్ను నన్ను ఎవ్వరు కనికరించలేదు, నిన్ను నన్ను ఎవరు ప్రేమించలేదు. ఆయన ప్రేమించినాడు, దయ చూపించినాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం ఇవ్వడానికి వెనుకదీయలేదు. రోమా 8వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తును మన పాప పరిహారం కోసం ఇవ్వడానికి వెనుక తీయలేదు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకెందుకు ఈడు? ప్రకటన చేసిండు ఎమ్మడే, ఇదిగో ఈడు చనిపోయి బ్రతికిండు. వింటున్నావా? చనిపోయి బ్రతికిండు ఈడు. నా ఆస్తికి ఈడు కర్త. ఉంగరం పెట్టినాడు. ఉంగరం పెట్టినాడంటే అర్థం ఏంటి? అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చినాడు. వస్త్రాలు వేసినాడు, వస్త్రాలు తొడిగినాడు, ఇంట్లోకి ఆహ్వానించినాడు. ఎంత ప్రేమ మన మీద. వింటున్నారా? ఎంత ప్రేమ మన మీద ఆయనకి, ఎంత ప్రేమ. ఓ పాట రాసిన నేను, ఒక చరణం పాడతా మీకు. మన మీద దేవునికి ఉన్న ప్రేమ ఎంత ప్రేమ, ఎంత గొప్పది ఆయనకి మన మీద ఉన్న ప్రేమ. ఓ చరణము, పల్లవి చరణం పాడదాం. ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు, ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు. ఎంచి చూడగా నాదు గతము, నాదు బ్రతుకు ఎన్నికలేనిది. ఎంచి చూడగా నాదు గతము, నాదు బ్రతుకు ఎన్నికలేనిది. ఎన్నికలేని నాను నీవు ఎన్నుకొంటివే, ఎన్నికలేని నాను నీవు ఎన్నుకొంటివే. ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు, ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనకు మన మీద. ఈ పాట పూర్తిగా కావాలంటే యూట్యూబ్లో ఉంది పాట. యూట్యూబ్లో పెట్టిన మన స్పెషల్ మీటింగ్లో మా దగ్గర నవంబర్ 10-11 తేదీలో స్పెషల్ మీటింగ్లో పాడిన, స్టేజ్ మీద పాడిన పాటని దాన్ని యూట్యూబ్లో పెట్టినా ఉండటం. నేర్చుకోండి, బాగుంటుంది. ఈ పాట ఎంతోమందిని ఆదరించింది. ఈ పాట అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా
అంటే నేనంటే దేవునికి ఇష్టమా అని. నేను ఈ పాట పాడుతుంటే స్టేజ్ మీద ఒక ఆమె పాట పాడి కిందకు వచ్చిన ఒక ఆమె నన్ను 60 సంవత్సరాలు ఉంటాయి ఆమె, నా దగ్గరికి వచ్చిన చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఈ పాట నాతో మాట్లాడుతుంది అని. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని, నన్ను ఆదరించింది ఈ పాట అని. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమాస్వరూపి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కనికరం గల తండ్రి, జాలిగల తండ్రి, క్షమించే తండ్రి, మంచి తండ్రి. ఆయన ఆరాధించకుండా ఎలా ఉంటాం మనం చెప్పండి? ఆయనను ఆరాధించకుండా ఎలా మనం ఉండగలం? ఇంత మంచి తండ్రి మనకు దొరికినందుకు వింటున్నారా, ఎంత గొప్పగా ఫీల్ కావాలా? నిన్న రాత్రి చెప్పిన కదా, ఓ చిన్న పిల్లలు నిన్నే కదా రాత్రి చెప్పింది. చిన్నపిల్లలు స్కూల్లో పిల్లలు ఏం చేసినట్టే మాట్లాడుకుంటూ ఉన్నారంట. అంటే తండ్రి మీద ఉన్న అభిమానం ఎంత గొప్పదో చూడండి వాళ్ళకి. ఒకడు ఏం చేసిందంటే ఒక పిల్లడు మాట్లాడుకుంటారు, అంటే ఎవరు తండ్రి వాళ్ళకు గొప్ప. వాడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒరే మా నాయన ఎంత గొప్పోడో తెలుసా అన్నాడంట. చెప్పరా అన్నాడంట. మా నాయన ఏనుగును కొట్టే అంత గొప్పోడు తెలుసా అన్నాడట. ఏనుగును కొడతాడు మా నాయన అన్నాడట. రెండో వాడు ఏం చేసాడు, ఇంకా గొప్పది ఏముందబ్బా అని ఆలోచన చేసి, రే మీ నాయన ఏనుగును కొడితే మా నాయన కొండను కొడతాడు అన్నాడట. ఈ మూడో వాడు ఆలోచన చేస్తున్నాడు, ఇంకా గొప్ప ఏముండి ఇంకా కొట్టేటి అన్నీ అయిపోయినాయి. ఏనుగు గొప్పదే, కొండ కూడా గొప్పదే. అప్పుడు వీడు ఆలోచన చేసి, మా నాయన అంటే ఎట్లయినా నాయన్ని ఏం చేయాలా, గొప్ప చేయాలి కదా. వీడు ఆలోచన చేసి, రే మా నాయన ఎంత గొప్పోడో తెలుసా, మీ ఇద్దరు నాయనను కొడతాడు. మీ నాయన ఏనుగును కొడితే, మీ నాయన కొండను కొడితే, మీ ఇద్దరు నాయనను మా నాయన కొడతాడు అనంట. ఎవరు నాయన వాళ్ళకు గొప్ప అండి. ఈరోజు నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, పరలోకపు తండ్రి నీకు గొప్ప కాదా? చెప్పండి, గొప్ప కాదా? ఆయన గొప్ప చేద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. లోకంలో శరీర సంబంధమైన ఏ తండ్రి కూడా ఆ తండ్రికి సాటి రాడు. అలాంటి తండ్రి మనకు తండ్రి అయ్యిండు. అలాంటి తండ్రికి మనం పిల్లలమైనాం. వింటున్నారా? అందుకే మనము ఎంతో సంతోషించి ఎంతో ఆనందించాలి. అందుకే ఆయనని ఘనపరచాలి, ఆయనని పూజించాలి. ప్రభువును మనం ఆరాధించి మహిమపరుద్దాం.